దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను భూమిని నిర్ణయించినప్పుడు దానికి మాట ఇచ్చితిని. నేను పశ్చాత్తాపపడుటలేదు, రద్దు చేయుటలేదు. భూమి దాని నివాసులందరూ లయమైపోయినప్పుడు దాని స్తంభములు నిలుపుదును. భూమి మీద నివాసులందరూ లయమైపోయి నీరంతా ఆవిరైపోయినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశంలో వెలుగు లేకపోయెను. ఆకాశమంతా కారు కమ్మి ఉండెను. భూమి మీద నరులు లేక ఉండెను. ఆకాశంలో వెలుగు లేదు. ఫలితంగా కొండలు కదులుచున్నవి, పర్వతములు కంపిస్తూ ఉన్నవి. నేను చూడగా నరుడు ఒక్కడనూ లేకపోయెను. భూమి ఎడారిగా మారినని ఇర్మియా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రత సముద్రం మీద కలిగినప్పుడు అగాధ జలములు ఘోషించుచు తన చేతులు పైకెత్తి భూమి యొక్క పునాదులను తాకటం ద్వారా భూమి కంపిస్తుంది.